హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. మనమైతే ఇవాళ కంది పచ్చడి అయితే తయారు చేసుకుందామండి. ఎప్పుడు కందిపప్పుతోనే పప్పు చారు, పప్పు దోసకాయ అలా కాకుండా ఇలా పచ్చడి చేసి కూడా చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా, దోసలోకైనా, చపాతీలోకైనా ఈ కంది పచ్చడి అనేది తినవచ్చండి. ఈ కందిపప్పులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి. ముందైతే ఇప్పుడు మనం ప్రాసెస్‌లోకి అయితే వెళ్దాము. నేనైతే ఒక బౌల్‌లో కందిపప్పు అయితే తీసేసుకున్నానండి. ఇది సన్నగా ఉండే కందిపప్పు అండి. మనకు దొడ్డుగా ఉండే కందిపప్పు అయితే అంత బాగా టేస్ట్ ఉండదు పచ్చడికి. సన్నగా ఉండే కందిపప్పు అయితే తీసేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు మనం కందిపప్పు ఉంది కదండీ, అందులో వేసేయండి. నేనైతే ఒక చిన్న బౌల్ సైజ్ తీసుకున్నానండి, సరిపోతుంది ఇది. ఒక 4 మెంబర్స్కి అయితే సరిపోతుందండి. దోసలోకైనా, ఇడ్లీలోకైనా. కొంచెం దోరగా ఒక 2 నిమిషాల పాటు అలా కదుపుకుంటూ మాడిపోకుండా గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టేసుకొని కొంచెం వేయించేసుకోండి, పచ్చివాసన పోయేంత వరకు కూడా. పచ్చడికు ఇలా వేయించితేనే టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా వేయించితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోకి తీసేసుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో ఇంకొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని ఎండుమిర్చి ఉన్నాయి కదండీ, వాటిని ఇలా చుంచి ఇలా వేసేసుకోండి. ఎందుకంటే గింజలు కూడా పోపులో వేగితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి వాడకూడదు కంది పచ్చడికి, ఎండుమిర్చినే వాడాలి. అలాగే ఒక 7, 8 వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి పోపులోనే. అంతా వేసి ఒకసారి కలిపేసుకోండి. కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 30 సెకండ్స్ వరకు మూత పెట్టేసుకున్నానండి, ఎందుకంటే ఘాటు వస్తుందనేసి. కొద్దిసేపు తర్వాత అవి మొత్తం వేగిపోయాయి. ఇప్పుడు చూడండి, దీంట్లోనే పోపులోనే కొంచెం నిమ్మకాయ చింతపండు కూడా వేసేసుకొని పోపులోనే వేయించేసేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారే వరకు మనం పక్కన పెట్టేద్దాము. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అన్నీ తీసేసుకోండి. అలాగే నేను ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ కూడా తీసేసుకుంటున్నాను దీంట్లో. కొద్దిగా వాటర్ అనేది వేసేసుకొని ఇప్పుడు మనం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. వాటర్ వేస్తేనే మనకు మెత్తగా మిక్సీ గ్రైండ్ అవుతుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకొంచెం లూజ్గా కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. మీరు తినేదాన్ని బట్టి. అన్నంలోకి అయితే కొంచెం గట్టిగా ఉన్నా సరిపోతుంది. అదే ఇడ్లీలోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే లూజ్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం మనము అంతా. ఇలా తీసేసుకున్న తర్వాత చిన్న కడాయి అనేది పెట్టేసుకొని దాంట్లో కూడా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకోండి. మనం పోపుకు వేసుకుంటున్నామండి ఇప్పుడు. కొద్దిగా వేస్తే సరిపోతుంది ఆయిల్ అనేది. ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసుకోండి. అలాగే ఒక 4 రెమ్మలు కరివేపాకు రెమ్మలు కూడా పోపులోనే వేసేసుకోండి. కొంచెం కరివేపాకు అనేది కొంచెం వేగాలండి. ఇలా వేగిన తర్వాత దీంట్లో ఒక చిటికెడంతా పసుపు వేసేయండి. పసుపు కూడా పోపులో కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనము పచ్చళ్ళలో తీసుకొచ్చి కలిపేసుకుందామండి. కంది పచ్చళ్ళలోకి పోపు అంతా ఇందులో వేసేసి ఒకసారి అంతా కలిపేసుకోండి. ఇప్పుడు చూడండి, కంది పచ్చడి పోపు అయిపోయిందండి. ఇప్పుడు పోపు అంతా కలిసేలా బాగా కలుపుకోండి ఒకసారి అంతా. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే కంది పచ్చడి అనేది తయారైపోయిందండి. ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసి చూడండి. కంది పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకవేళ మీరు ట్రై చేసేది ఉంటే ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే వెల్కమ్ టు రమ్య కిచెన్ అనే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి.